శివాజీ ఏమన్నాడో మొత్తం ఒకసారి చూడండి రా. ఫస్ట్ శివాజీ చీర కట్టుకోమని ఎవరికీ చెప్పలేదు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఇకపోతే శివాజీ గారి ఇష్యూ జరుగుతూ ఉన్నప్పటికీ ఇంకా చాలామంది దుష్టశక్తులు అలా వాళ్తూనే ఉన్నాయి. అలాగా వాళ్ళ పందాలో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా కొంతమంది చాలా మినిమం నెంబర్ అని చెప్పుకోవాలి, 1%, 2% ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్కి వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. శివాజీ గారు ఏదైతే చెప్పారో ఆ క్యారెక్టర్ని వాళ్ళు రెగ్యులర్గా అదే క్యారెక్టర్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, అదే కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ అదే కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళైతే జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఈ క్రమంలోనే ఒక ఫేమస్ యూట్యూబర్ ఆటగాడు అంటాడు, అతను మాట్లాడినటువంటి బూతులు ఉండవు, అతను మాట్లాడినటువంటి డబల్ మీనింగ్ డైలాగులు ఉండవు. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా అతను తీసేటువంటి కంటెంట్ బాగుందని, లేదంటే చెప్పే విధానం బాగుందని అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ అవుతారు, చాలామంది లైక్స్ చేస్తారు. ఆయన్ని ఒక ఎత్తుకు తీసుకెళ్లారు. అయితే అతని కష్టం లేదా అని అంటే ఖచ్చితంగా వాళ్ళ కష్టం ఉంటుంది. ఒక యూట్యూబర్గా ఏం చేయాలో, ఎలా వేరే వేరే దేశాలు వెళ్ళి అక్కడ బ్రతకడం అనేది కూడా అంత ఈజీ కాదు. ఎన్నో కష్టాలు పడి ఎంతో వ్యయ ప్రయాసాలకు చేస్తే తప్ప ఆ టైప్ ఆఫ్ కంటెంట్, ఆ టైప్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే రారండి. సో ఓకే, ఇదంతా ఓకే, నువ్వు వేరే దేశంలోకి వెళ్తున్నావు, బాగుంది, ఇక్కడ పుట్టావు, ఇక్కడ పెరిగావు. అయితే ఇదంతా ఎవరి గురించి అని అనుకుంటున్నారా? ఎవరి గురించే కాదు. నా అన్వేషణ అని చెప్పేసి ఒక తెల్ల నిక్కర వేసుకుని, ఒక నెత్తి మీద ఒక టోపీ, ఆ టోపీ మీద ఒక కళ్ళజోడు పెట్టుకుని తిరిగే ఒక పిట్టల ధర గురించి నేను ఇప్పుడైతే మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా ఒక మంచి ఒపీనియనే ఉండేది. కాకపోతే ఈరోజు ఏదైతే శివాజీ గారు ఇష్యూలో మాట్లాడుతున్నారో, ఆడవాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నానని చెప్పి మన దేశం గురించి చాలా చెత్తగా మాట్లాడుతున్నటువంటి ఆ నా అన్వేషణ వాడి గురించి, అన్వేషగాడి గురించి నేనైతే ఇప్పుడు మాట్లాడబోతున్నాను. వాడు అసలు ఎవరికైతే నైతిక హక్కులు ఉండవో, అమ్మాయిల గురించి మాట్లాడి నైతికకి ఎవరికైతే ఉండదో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేసే పనులు అవే కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఇష్యూని అయితే. సో ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో ఎవరో ఒక అమ్మాయిని పట్టుకోవడం, ఆ అమ్మాయి ద్వారా ఏదో వీడి ఎక్స్పెన్సెస్ తగ్గించుకునే విధంగా వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవడం, పైగా వాళ్ళతోటే ఉంటూ పాపం వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, వీడు మాత్రం వాడిని కామెంట్ చేస్తూనే ఉంటాడు ఎక్కడికక్కడ. అది ఏదో కామెడీ అనుకుంటాడు, చూసేవాళ్ళు కామెడీ అనిపించినప్పటికీ కూడా ఈరోజు నువ్వు నీతులు చెప్తున్నావు కదా, నువ్వు నీతులు చెప్పినప్పుడు ఒక అమ్మాయి నడుచుకుంటే వెళ్ళేటప్పుడు బ్యాక్ నుంచి వాళ్ళ బికినీల్లో ఉన్నా, లేదంటే వేరే నడుస్తున్నప్పుడు కానీ వాళ్ళ అంగాలను నువ్వు వీడియో రూపంలో తీసి యూట్యూబ్లో పెడతా ఉంటావు. సో నీకేమైంది? మిగతా వాళ్ళందరూ కూడా ఏదో మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఈ డ్రెస్సులు చూసే ఎవరో రేపులు చేయట్లేదు, ఎవరో మానభంగాలు చేయట్లేదు, 66,000 మంది మానభంగాలు చేశారు చీరలు కట్టుకున్న వాళ్ళ మీద అని అంటున్నావు. ఓకే, అదంతా ఓకే, దాని అంతటికీ ఒప్పుకొని అలాగనే అనుకుందాం నువ్వు అన్నట్టే. నువ్వెందుకు మరి అంగ ప్రదర్శన వాళ్ళే పన్ను కట్టుకుని నువ్వు జూమ్ చేసి మరి వీడియోలు తీస్తున్నావు, తమ్మనేల కింద పెట్టి మిగతా వాళ్ళని ఎందుకు ప్రేరేపిస్తున్నావు? అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ స్త్రీలని, భారతీయుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ, అది వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశాన్ని పొగుడుతూ మన దేశాన్ని తిడుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండించదగినవే. మిగతా మీరందరూ కూడా ఖచ్చితంగా వాడికి సపోర్ట్గా ఉండేటట్టయితే ఉండండి, అది మీ కర్మ, ఎవడో ఏమి చేయలేడు దానికి. అటువంటి నీచ్ కమీనే కుత్తేలకి సపోర్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడడం, ఒక చైనా వెళ్ళినప్పుడు చైనా గొప్పతనాన్ని మెచ్చుకో, అంత మాత్రాన ఇక్కడ నువ్వు పుట్టి పెరిగిన దేశాన్ని కించపడాల్సిన అవసరం లేదు. నువ్వు ట్యాక్సీలే కట్టు, ఏమైనా కట్టు, అదంతా నువ్వు ఒక్కడైనా ట్యాక్సీలు కట్టేది, కోటి లింగాల్లో బోల్డ్ లింగం నువ్వు. చాలామంది కడుతున్నారు, నీకన్నా ఎక్కువ కట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ దేశం గురించి. నువ్వే ఏదో పతిత్తులా మాట్లాడుతున్నావు కాదు కదా. అక్కడికి వెళ్ళే అమ్మాయిల గురించి మాట్లాడడం, అక్కడ వాళ్ళని కించపరచడం, వాళ్ళు నడుస్తుంటే వెళ్ళేటువంటి వీడియోలు కానీ ఫ్రంట్లో కానీ, అలాగే బీచ్ల్లో కానీ ఇటువంటి వీడియోలు, పాపలు బాగున్నారనో వీళ్ళు బాగున్నారని ఒక రకమైన లాంగ్వేజ్, ఒక బూత్ని వేరే విధంగా వేరే ఒక అక్షరం మార్చేసి ఆ బూత్ని ఎప్పటికప్పుడు తను చెప్పడం, ఇటువంటివన్నీ చేసే ఒక వ్యక్తి నా అన్వేషణలో అన్వేష్. సో వీడు కూడా మాట్లాడేస్తున్నాడు దేశం గురించి, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ స్త్రీల గురించి, సాంప్రదాయాల గురించి. శివాజీ ఏమన్నాడో మొత్తం ఒకసారి చూడండి రా. ఫస్ట్ శివాజీ చీర కట్టుకోమని ఎవరికీ చెప్పలేదు. బుద్ధి జ్ఞానం లేకుండా ఉన్న చెప్పాలంటే బూతులు వస్తున్నాయి నాకు కూడా, కానీ వీడియో కదా బాగోదు. సో శివాజీ ఏం చెప్పాడు, నిండుగా బట్టలు కట్టుకురమ్మండి, మీరు జీన్స్లే వేసుకుంటారో, సల్వార్ సూట్లో వేసుకుంటారో, చుడీదార్లు వేసుకుంటారో, ఏమైనా వేసుకోండి, ఇక్కడ దాకా వేసుకోవద్దు, ఎవడైనా లాగాడంటే పరువు వద్దని చెప్తున్నాడు. నిధి అగర్వాల్లో జరిగింది కూడా అదే ఇష్యూ. అంతే తప్ప ఫలానా డ్రెస్సు మీరు వేసుకుని రండి అని అనలేదు, అలా వేసుకుంటే బాగుంటారు అని అన్నాడు అంతే. నిండుగా బట్టలు కట్టుకున్నామన్నాడు. అటువంటి దాని గురించి నా అన్వేషణగాడు, ఈ అన్వేషగాడు కూడా మాట్లాడేస్తున్నాడు. ఇదే అన్వేష్ గురించి చాలా బాగా చేస్తాడని శివాజీ గారు చెప్పారు. అతనికి అవసరం లేదు,
శివాజీకి నా అన్వేష్ బాగా చేస్తాడు, నేను కూడా చూస్తాను, నేను సబ్స్క్రైబర్ అని చెప్పాడు. నా అన్వేష్ ఎంత అండి శివాజీ ముందర? వీటికి సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, అతను కోట్ల మంది అభిమానులు ఉన్నారు, లేదంటే కోట్ల మంది చాలామంది ఆయన సినిమాలు చూసి ఉండొచ్చు. సో నువ్వు ఎలా వెళ్ళావో ఇండస్ట్రీకో, యూట్యూబ్లో నువ్వు ఎలా ఎదిగావో అతను కూడా అలాగే ఎదిగాడు. నువ్వు ఒక 4 సంవత్సరాల్లో పెరిగి ఉండొచ్చు, అతను 30 సంవత్సరాలు కష్టం. నువ్వు ఎవడరా మాట్లాడడానికైనా? ఇటువంటి ఎదవలందరూ కూడా ఒక సమాజానికి, ఒక ఆడవాళ్ళని ఫస్ట్ ఎవరైతే రాంగ్ దృష్టితో చూస్తారో, రాంగ్ విధంగా కన్వే చేస్తారో జనానికి వాళ్ళ వీడియోల ద్వారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ద్వారా, వీళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు మాట్లాడేస్తున్నారు. సో ఆలోచించుకోండి మీరు కూడా. ఎవరైనా ఇటువంటి వ్యధలను ఎంకరేజ్ చేయకూడదు, వీడికి బుద్ధి వచ్చేలా చేయాలనంటే మీరు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వాడిని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడిని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వాడిని మీరు ప్రోత్సహిస్తున్నట్టు అవుతారు. ప్రతిసారి దేశం మీద వాడు విషం కక్కడమే తప్ప వేరే దేశాలకు వెళ్ళడం, ఇక్కడ ఉన్నటువంటి దేశం మీద విషం కక్కడం. అసలు నీకు ఇండియా పాస్పోర్ట్ లేకపోతే నేను ఎవడరు అక్కడికి రానిచ్చేది? నీకు ఒక పాస్పోర్టు, నీకు ఒక ఆధార్ కార్డు, నీకు ఒక ఇది కల్పించింది భారతదేశం. అటువంటి భారతదేశాన్ని కించపరుస్తూ నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాదని చెప్పేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరగచ్చు. నువ్వు తిరుగుతున్నటువంటి ఆ బీచ్లో వాళ్ళ సంస్కృతి అది, వాళ్ళకి అక్కడ ఎవరో ఆ రకంగా చూడరు కాబట్టి అక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా అలా తిరగండి అని చెప్పేసి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావో, ఏం ఇస్తున్నావో అసలు నీ తల్లిదండ్రులు చూస్తే ఓకే వాళ్ళు ఏదో కష్టపడి వచ్చారు, వాళ్ళని ఏం మసిపూసి మారేడికే చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇటువంటి వ్యధలను ఎవరో కూడా ప్రోత్సహించదని అయితే నా ఒపీనియన్. మీరు ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, నా అన్వేషణ గాడి ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అటువంటి వ్యధలను ప్రోత్సహించడం వల్ల ఉన్న దేశాన్ని, మనకు ఉన్నటువంటి దేశాన్ని కూడా ఈరోజు ప్రపంచంలో విశ్వగురువుగా ఎదుగుతున్నట్టు మన దేశాన్ని, ప్రపంచం మొత్తం మన మిలిటరీ అంటే ఒక గౌరవం, మన సైనికులు అంటే ఒక గౌరవం పొందుతున్నటువంటి మన దేశాన్ని గౌరవిస్తున్నటువంటి రోజుల్లో రకరకాల వైరస్లు చేసి వేరే దేశాల మీద వదిలి దొంగ దెబ్బతిద్దారని చూస్తున్నటువంటి దేశాలని పొగిడేటటువంటి ఇటువంటి వెధవల్ని ఖచ్చితంగా మీరందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్, నా అన్వేషణ గాడు ఇటువంటి మాటలైతే మాట్లాడుతున్నారు. మీరు కూడా ఎవరైనా ఉంటే వాడికి ఖచ్చితంగా కమెంట్ చేయండి, వాడికి బుద్ధి వచ్చే కమెంట్స్ చేయండి. శివాజీ 100% కరెక్ట్ అని చేయండి. నువ్వు మూసుకుని ఉండరా అని అయితే మీకు నచ్చిన విధంగా వాడు పెట్టే ప్రతి వీడియోకి కమెంట్స్ చేస్తూనే ఉండండి. వాడికి బుద్ధి ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, నా అన్వేషణ. ఒక వేస్ట్ ఫెలో గురించి ఈరోజు మాట్లాడాల్సి వచ్చినందుకు నాకు కూడా కొన్ని రాళ్ళు నేను కూడా వాడిని వీడియోలు చూసి నా పాత్ర కూడా కొంత ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కంటెంట్ బాగుందని చెప్పి మనం చూస్తాం. ఇటువంటి వెధవ కంటెంట్లు కూడా వీడు ఇస్తాడని తెలిసినప్పుడు వీడి వీడియోలు చూడడం అనవసరమైన అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ అన్వేష్ గాడి గురించి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అన్సబ్స్క్రైబ్ టు అన్వేషణ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.